సో ఏదైతే ఓటు చీలనవ్వకూడదు అని ఒక స్లోగన్ తీసుకునే విధంగా ఈ ఎలక్షన్ కి వచ్చామో ఆయన మాట నమ్మినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఒక పక్కన సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికి కూడా వాళ్ళకిలాగా ఒక్క ఛాన్స్ మేమేదో సిగ్నల్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. ఒక్క ఛాన్స్ అన్నది ఆయన ఒక్క ఛాన్స్ దేనికోసం దోసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని. అదే కౌంటింగ్ 2 రోజుల క్రితం కూడా చూసాం కదా, సిఎస్ జవహర్ రెడ్డి గారు పోయి వైజాగ్ లో ఏ రకంగా చేశాడో అక్కడ అన్నటువంటి మా కార్పొరేటర్ గారు మొత్తం ఆధారం చూపించాం. అవును, అంటే ఆయనకు ఒక్క ఛాన్స్ అన్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోసుకోవడానికి. అవును, కానీ ఇక్కడ మా నాయకుడు ఇవాళ పార్టీ ఒక పక్కన పార్టీని పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా లేదు మనం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు మంచి చేయడానికి, రాష్ట్రాన్ని బాగు చేయడానికి అనే ఆలోచనతోనే ఒత్తు పెట్టుకుని ఓటు చీలను అనే ఒక నినాదంతో ఇవాళ వచ్చినందుకు ఆయన నమ్మినందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ కూటానికి నిజంగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా బాధ్యత మేము తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించుకోవాలి. నేను అది పదే చెప్తా, పునర్నిర్మించాలి. ఎందుకంటే ఉన్నటువంటి రాజ్యాన్ని నాశనం చేశారండి. అవును, 2 రోజుల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి సామాన్ని ఇంకా తీసుకెళ్తున్నారు. అంటే చెప్పండి, ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకెళ్లే పరిస్థితిలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారంటే వాళ్ళు ఎట్లా రాజకీయ నాయకులు వస్తారండి? అందుకని అనేది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక దొంగల సమూహం అంటారు. వాళ్ళు ఎవరు కూడా కాదు, వాళ్ళు మేబీ బాధపడితే పడవచ్చు కాక, వాళ్ళదంతా ఒక సమూహం, అది కూడా దొంగల సమూహం. అది సో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదో బాబు ఈ మాట నొక్కాను అన్నాడు. ఏంటి నొక్కింది ఆయన? ఏంటి సార్ నొక్కింది? ఏ రోజున్నా ఏ మీటింగ్ అయినా సరే నేను ఆంధ్ర రాష్ట్రానికి ఈ అభివృద్ధి చేశాను, ఈ రకంగా ఫ్యాక్టరీ తీసుకొచ్చాను, ఇక్కడ ఒక పరిశ్రమ నిర్మించాను అని చెప్పినటువంటి మీటింగ్ ఏదైనా కొన్ని చెప్పండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో ప్రతిసారి ఎక్కటము నా ఎస్సీలు నా బీసీలు అనటం, నొక్కానటం. ఏంటి సార్ నొక్కేది? నొక్కడం అంటే నొక్కేశాడండి ఆయన. మనం అంటాం కదా, భలే నొక్కేశాడు రా బాబు అని. అది ఏపీ మొత్తాన్ని నొక్కేశాడు ఆయన. నొక్కానంటే ఏంటి నొక్కింది? ప్రజలు అర్థం చేస్తున్నారు ఏం నొక్కారనేది. ఏమి నొక్కారంటే ఏమైనా తీర్పిచ్చారో ఒకసారి నిజంగా వాళ్ళు, నేను అన్నానండి, రాజకీయం అనే ఆలోచన వాళ్ళు ఉండే రాజకీయ నాయకులను వాళ్ళకు వాళ్ళు అనుకుంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు. అని మరొకసారి చెప్తున్నానండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎంత సేమ్ టైం శుభాకాంక్షలు చెప్తున్నాను. ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకుందాం, పాడైపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, యువతకు ఒక మంచి బంగారు భవిష్యత్తును కల్పిద్దాం. ఆ దిశగానే జనసేన పార్టీ అడుగులేసింది. ఆ అడుగులకి మీరందరూ కూడా సహకారం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా తీర్పిచ్చారండి. ఇప్పుడు మీరు కూటమి కట్టారు, ప్రశ్నించే పార్టీగా మీరు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేయకూడదనే ఉద్దేశంతో కూటమి కట్టి ఆ ముందు వరుసలో నిలిచింది పవన్ కళ్యాణ్ గారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ కూటమి సృష్టికర్తే ఆయన అనుకోవాలా కదా. కాబట్టి ఎన్నికల హీరో కూడా ఆయనే అనుకోవాలా. ఇలాంటి టైంలో ప్రశ్నించే అవకాశం కూడా జగన్ రెడ్డికి ఇవ్వద్దు. ప్రశ్నించే